హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అంతకు ముందు చాలా కేస్ స్టడీస్ అనేది చేయడం జరిగిందండి నేను. సో మీరు కూడా చూశారు. సో ఈ కేస్ స్టడీ వచ్చి కొద్దిగా డిఫరెంట్ అండి. అంటే డోనర్ ఏరియా అనేది చాలా తక్కువ ఉంది. సో బియర్డ్ నుంచి హెయిర్ అనేది వాడడం జరిగింది. ఇంకోటి వెనక బ్యాక్ నుంచి హెయిర్ అనేది వాడడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇతనికి ఉన్న బాల్నెస్ అంటే ఫ్రంట్ సైడ్ ఉన్న బాల్నెస్ ని కవర్ చేసుకుంటూ డాక్టర్స్ అనేది ఫిల్ అనేది చేయడం జరిగింది. సో క్రోన్ ఏరియాలో లీవ్ అంటే వదిలేయడం జరిగిందండి. అంటే డోనర్ ఏరియా చాలా తక్కువ ఉంది కాబట్టి సో అతని డోనర్ ఏరియాని బట్టి అనేది మనం రిజల్ట్ అనేది ఉంటుందని ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది. సో డోనర్ ఏరియా సరిపోలేదు కాబట్టి సో అతని కోరిక మేరకు ఫ్రంట్ అనేది కవర్ చేయడం జరిగింది. డోనర్ ఏరియా అనేది తక్కువ ఉండడం వల్ల సో మిగిలిన ఏరియాలో వదిలేయడం జరిగిందండి. సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థం అవుతుంది ఎలా ఉంది ఇతని రిజల్ట్ ఏంటి అనేది. సో మీరు కూడా ఇలాగ బాధపడుతుంటే నేను విగ్గు పెట్టుకోలేను అని అనుకుంటే ఇలా కూడా మనం కవర్ చేసుకోవచ్చు. మన డోనర్ ఏరియా తక్కువ ఉన్నా సరే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రంట్ వర్క్ అనేది చేయించుకొని మిగిలిన ఏరియాలో అనేది మనం వదిలేసేయచ్చు. లేదు నాకు కొద్దిగా డెన్సిటీ పర్లేదు, ఫ్రంట్ కొంచెం ఎక్కువ ఉండి మిగిలిన ఏరియాలో పల్చంగా ఉన్నా సరే పర్లేదు అని అంటే మటుకు అలా కూడా అనేది డాక్టర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మన డోనర్ ఏరియా గ్రాఫ్ ను బట్టి అనేది ప్రతి ఒక్కటే డిసైడ్ అయ్యి ఉంటుందండి. సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థం అవుతుంది కేస్ స్టడీ ఎలా ఉంది ఏంటి అని. సో ఇంతకు ముందు చెప్పినట్లుగానే సో ఇతనికి అనేది బాల్నెస్ అనేది చాలా అంటే గ్రేడ్ 7లో ఉందండి. సో ఈ గ్రేడ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నేను చాలా వరకు అనేది వద్దని చెప్తాను. ఎందుకంటే డోనర్ ఏరియా సరిపోదు. రెండోది రిజల్ట్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ డెన్సిటీ కావాలి అని కోరుకుంటారు. కానీ ఈ కేసులో అనేది సో ఫ్రంట్ హెయిర్ లైన్ అనేది కవర్ అనేది చేయడం జరిగింది. సో మిడిల్ పార్ట్ వరకు అనేది హెయిర్ అనేది కవర్ చేయడం జరిగింది. హెయిర్ లైన్ కూడా మీరు చూసారు కదా, చాలా న్యాచురల్గా మెచ్యూర్డ్ హెయిర్ లైన్ అనేది గీయడం జరుగుతుందండి. సో ఎంత వరకు పాసిబుల్ ఉందో అంతవరకు అనేది డాక్టర్స్ అనేది సర్జరీ అనేది మంచిగా అనేది చేయడం జరుగుతుంది. సో ఫ్రంటల్ అనేది ఎక్కువ డెన్సిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఏరియాలో మ్యాక్సిమం కవర్ చేశారు. ఇతని డోనర్ ఏరియా కూడా చూసుకుంటే చాలా అంటే చాలా యావరేజ్ డోనర్ ఏరియా. సో ఇతనికి బియర్డ్ నుంచి కూడా గ్రాఫ్స్ అనేది తీయడం జరిగిందండి. ఈ కేస్ స్టడీ లాగే మీ కేసు కూడా ఇలానే ఉంటే మటుకు డాక్టర్స్ అనేది ఇలానే ఫాలో అవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం డోనర్ ఏరియా అనేది యూజ్ చేస్తే మళ్ళీ డోనర్ ఏరియా కూడా బాల్నెస్ లాగా కనపడుతుంది. కాబట్టి పాసిబుల్ ఏరియాలో గ్రాఫ్స్ అనేది డాక్టర్స్ అనేది తీసి గ్రాఫ్స్ అనేది ఇంప్లాంటేషన్ అనేది చేయడం జరిగిందండి. సో మీరు కూడా మంచి క్లినిక్ని మంచి డాక్టర్ని చూస్ చేసుకుంటే ఇలాంటి మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు. సో ఎవరికైనా సరే అండి, సో ఆఫ్టర్ హెడ్ వాష్ అనేది షేడింగ్ ఫేస్ అనేది రావడం జరుగుతుంది. కంపల్సరీగా 3-4 months అనేది రిజల్ట్ అనేది మనం చాలా తక్కువ అనేది చూడడం జరుగుతుంది. ఆ పైన ఎవ్రీ 2 months అనేది మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు అండి. డెన్సిటీ కూడా మనం గమనించవచ్చు. 6 months నుంచి 8 months అంటే 6 నుంచి 1 year వరకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. డెన్సిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇతనికైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాలేదు, మంచి రిజల్ట్ అయితే చూశాడు. ఇతని రిజల్ట్ కూడా గమనిస్తే చాలా అంటే చాలా న్యాచురల్గా రావడం జరిగిందండి. సో మ్యాక్సిమం అనేది హెయిర్ అనేది కవర్ అయింది. సో ఎక్కడైతే గ్రాఫ్స్ అనేది పెట్టలేదో ఆ ఏరియాలో గ్రాఫ్స్ అనేది రావడం జరగలేదు. మిగిలిన ఏరియా మొత్తం అనేది హెయిర్తో అనేది కవర్ అయిపోవడం జరిగిందండి. మొత్తం క్రోన్ ఏరియాలో ఒక్కటే అనేది బాల్నెస్ అనేది కనపడుతుంది. సో ఇలాంటి కేసులో మీరు కూడా ఉంటే మటుకు డాక్టర్స్ అనేది ఇలానే ఫాలో అవ్వడం జరుగుతుందండి. మ్యాక్సిమం డోనర్ ఏరియా యూస్ చేసి జాగ్రత్తగా అనేది సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, జీమెయిల్ చేయండి, లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క దానికి మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆన్ లవ్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.